హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మునియా నాయక్. మీరు చూస్తున్నారు అంతా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి, అన్నారు సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ రోజు భాగంగా 10 సెప్టెంబర్ 2025 రోజున ఇక్కడ నేనైతే వీరభద్రం గారికి దగ్గరికి అయితే రావడం జరిగింది. వీరభద్రం గారు మల్యాల గ్రామం రేగడ మల్యాల గ్రామం రేగడ తండ మహబూబాబాద్ జిల్లా అయినటువంటి వీరభద్రం గారిని మనం అయితే ఈరోజు మేము పోతుంటే మార్గ మధ్యంలో ఇది ఏదో బాగా డిఫరెంట్ గా కనబడుతుంది అని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఓకే అండి, నమస్కారం అండి. నమస్కారం. వీరభద్రం గారు, మీరు ఇప్పుడు దీన్ని మేము చూసి ఏమనుకున్నాం అంటే ఏదో టమాటానో బెండనో లేదా ఏదో పెడతారు కూరగాయలు అనుకున్నాము. కానీ మీరు చేసేది చాలా డిఫరెంట్ గా ఉన్నది. ఏం పెడతారు దీంట్లో? మొక్కజొన్న. ఓకే, మొక్కజొన్న పెడతారు కదా. అందరూ నాటుతో వేస్తారు, లేకపోతే గడ్డలు తోలుతారు. మీరు ఏదో డిఫరెంట్ గా చేస్తున్నారు. ఏంది డిఫరెంట్ గా అంటే మన నాగలతో విత్తనం వేస్తే ఇక నీళ్లు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇబ్బంది అవుతుంది అని ఇట్లా దోలుకొని ఇట్లా రింగు మడవలు చేస్తాను. అంటే నీ భూమి ఏటవాలుగా ఉంది కాబట్టి తూర్పు పడమర కాలువలు తీసుకొని ఉత్తర దక్షిణం మీరు గోదలు తోలుకొని ఇక రింగు మడవలు చేసుకుంటాను. ఓకే, ఇట్లా కడితే ఇక నీళ్లు ఎక్కువ రోజులు ఉంటాయి కదా. మనం ఇట్లా పోతే ఉత్తిగా 3-4 రోజులు కట్టాలి. ఇట్లా పెడితే ఒక వారం 10 రోజుల తర్వాత కట్టవచ్చు. ఎక్కువ రోజులు తేమ. ఓకే అండి, ఇప్పుడైతే మనం వీరభద్రం గారు చాలా మంచి సలహా అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే తూర్పు పడమర కాలువలు తీసుకున్నా. ఒక ఎకరానికి ఎన్ని కాలువలు వచ్చినాయి? 12 కాలువలు ఉన్నాయి. 12 కాలువలు. 12 కాలువలు తోలుకోవడం జరిగింది. 12 కాలువలలో ఇదే విధంగా ఇక్కడ చూసినట్లయితే చూపెట్టు. అయితే ఇప్పుడు 12 కాలువలు తోలుకోవడం జరిగింది. పంపు కొట్టినట్లయితే ఈ నుంచి ఆడ దాకా కొట్టుకోవచ్చు, ఆడ నుంచి మళ్ళీ అక్కడ దాకా కొట్టుకోవచ్చు. ఈ విధంగా 2 వైపులా కొట్టుకోవచ్చు. మనకు పంపు కొట్టుకోవడానికి ఈజీగా ఇది ఒకటి ఉపయోగం ఉంటుంది. ప్లస్ రెండోది నీళ్లు కట్టుకోవడానికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఈయన తూర్పు పడమర కాలువలు దోసుకొని బోదలు ఉత్తర దక్షిణం బోదలు తోలుకోవడం వలన ఎక్కువసేపు నీళ్ళాగుతుంది. వారం 10 రోజులు నీళ్ళాగే అవకాశాలు ఉంటాయని ఆయన మాటల్లో తెలుసుకున్నాం. అదేవిధంగా నీళ్లు ఆగడం ఒకటి, ప్లస్ పంపు కొట్టుకోవడం ఒకటి, 2 విధాలుగా ఇది ఉపయోగపడుతుందని వీరభద్రం గారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఓకే అండి, మీకు కనుక మొక్కజొన్నలు కనుక ఏదలుచుకుంటే ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ శాతం తేమ ఉంటుంది. ఎండాకాలం కాబట్టి మొక్కజొన్నకు నీళ్లు చాలా ఎక్కువ అవసరం, ఒక 7-8 టన్నుల అవసరం. కాబట్టి బావిలో నీళ్లు కనుక తక్కువ మీకు ఉన్నట్లయితే ఈ విధంగా చేసుకోవడం చాలా మంచి పని అని ఇదొక మీ వీరభద్రం ద్వారా మనం మీకైతే తెలియజేయడం జరిగింది. ఓకే, నా ఛానల్ మొదటగా చూసిన లైక్ చేయండి, అదే మరిగా సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. వీరభద్రం గారి సెల్ నెంబర్ కూడా అడిగి తెలుసుకుందాం. మీ సెల్ నెంబర్ చెప్పండి. 99 89 48 48 30 30 18. ఇది వీరభద్రం.